హాయ్ అండి. 6th క్లాస్ టు 10th క్లాస్ బయాలజీ టాపిక్స్ డిస్కషన్లో భాగంగా 6th క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ టాపిక్స్లో 4th టాపిక్ అయినటువంటి సజీవుల లక్షణాలు, వాటి ఆవాసాలు, ద లివింగ్ ఆర్గనిజం క్యారెక్టరిస్టిక్స్ అండ్ హ్యాబిటేట్, ఈ టాపిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు ఆవాసము అంటే ఏంది, హ్యాబిటేట్ అంటే ఏంది? జీవులు నివసించేటువంటి ప్రదేశాన్ని ఏమంటామంటే దాని యొక్క హ్యాబిటేట్, దాని యొక్క ఆవాసంగా భావిస్తాం. ఈ టెక్స్ట్ బుక్లో మనం క్లియర్ కట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఏది అవసరమో అదే డిస్కస్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎక్స్ట్రా వెళ్ళట్లేదు. అంటే మనకి ఏది అవసరం, ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామినేషన్కి ఇచ్చే అవకాశాలు లేవు, అటువంటి వాటిని మనము స్కిప్ చేసేస్తున్నాం. ఎందుకంటే టైంని బేస్ చేసుకొని. ఇక్కడ హిమాలయాల వంటి పర్వతాల ప్రదేశంలో కొన్ని ప్లాంట్స్ పెరుగుతాయి. ఆ ప్లాంట్స్ ఇచ్చారు. అది ఓక్ ప్లాంట్, ఫైన్ ప్లాంట్, దేవదారు, డియోడార్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఎక్కడ? హిమాలయ ప్రదేశంలో. నెక్స్ట్ పూరీ ప్రదేశంలో సరుగుడు చెట్లతో నిండినటువంటి సముద్ర తీరం అనేటువంటిది కనిపిస్తుంది. కాజురైనా అనేటువంటి ప్లాంట్స్ ఎక్కడ పెరుగుతున్నాయని అర్థము? సముద్ర తీరంలో పెరుగుతున్నాయి. ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది సోషల్ స్టడీస్. బట్ సముద్ర తీరంలో పెరిగేటువంటి చెట్లు ఏంటివి? సరుగుడు చెట్లు. సరుగుడు చెట్లు అంటే ఏంటివి? కాజురైనా ప్లాంట్స్ అనేటువంటివి ఎక్కడ పెరుగుతున్నాయి? సముద్ర తీరంలో పెరుగుతున్నాయి. ఇదే ప్రదేశంలో, ఇదే టెక్స్ట్ బుక్లో ఎడారి ఆవాసంలో పెరిగేటువంటి వంట యొక్క లక్షణాలు కొన్ని ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్. లాస్ట్ డిఎస్సికి, అంతకుముందు డిఎస్సికి చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. పొడవైన కాళ్ళు ఉంటాయి. ఎందుకోసం పొడవైన కాళ్ళు ఉంటాయి? వేడి నుంచి రక్షించుకోవడం. ఇసుకకు ఒక సామర్థ్యం ఉంటుంది, శాండ్కు ఒక కెపాసిటీ ఉంటుంది. అత్యంత త్వరగా హీట్ అవుతుంది, అత్యంత త్వరగా చల్లబడుతుంది. అందుకే పగటి టైంలో ఎక్కడైతే ఇసుక ఉన్నటువంటి ఎడారి ప్రదేశం ఉంటుందో అక్కడ పగటి కాలంలో ఎక్కువ వేడిగా ఉంటుంది. ఎందుకంటే త్వరగా హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అట్ ఏ టైం నైట్ పూట చాలా చల్లగా ఉంటుంది. దాని యొక్క రీజన్ ఏంటంటే అది త్వరగా చల్లదనాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. రాత్రిపూట అత్యంత చల్లదనంగాను, పగటిపూట అత్యంత వేడిగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇసుక తొందరగా వేడిని కావచ్చు, చల్లదనాన్ని కావచ్చు అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకే ఇక్కడ పొడవైన కాళ్ళు అనేటువంటి ఉంటాయి వంటకు. ఎందుకు? వేడి నుంచి రక్షణ పొందడానికి. కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తుంది. నీటిని ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికి కోసం కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన, యూరినేషన్ అనేది ఉంటుంది, అది తక్కువగా చేస్తుంది. పేడ, దాని యొక్క విసర్జితం, డైజెస్టివ్ మెటీరియల్ అనేది ఎలా ఉంటుంది? పొడిగా ఉంటుంది. ఎందువల్ల పొడిగా ఉంటుంది? అతి తక్కువ నీరు అనేటువంటి ఉండడం వల్ల అది చాలా పొడిగా ఉంటుంది. చెమట పట్టదు. ఇంకొక లక్షణం ఏంటంటే దానికి చెమట అనేటువంటిది అసలు పట్టదు. నీరు లేకుండా చాలా రోజులు జీవించగలదు. ఎందుకు? ఈ లక్షణాల వలన. ఎక్కడైతే నీటి వేస్ట్ చేసుకోవట్లేదు, అందుకని ఇది నీరు లేకుండా చాలా రోజుల పాటు జీవించగలదు. ఇంకొక ఎక్స్ట్రా క్యారెక్టర్ టెక్స్ట్ బుక్స్లో లేవు, ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో ఉండేటివి. పెద్ద కనురెప్పలు ఉంటాయి, లాంగ్ హై లాషెస్ అనేవి ఉంటాయి. మూసివేసినట్లు ఉండేటువంటి నాసికా రంధ్రాలు ఉంటాయి, క్లోజ్డ్ నాస్ట్రిల్స్ ఉంటాయి. ఈ శాండ్, ఈ దుమ్ము అనేటువంటిది ముక్కులోనికి కానీ కంటిలోకి కానీ వెళ్లకుండా ఈ పెద్ద కనురెప్పలు, మూసివేసినట్లు ఉండేటువంటి నాసికా రంధ్రాలు, లాంగ్ ఐలాషెస్, బిగ్ ఐలాషెస్, లాంగ్ నాస్ట్రిల్స్ ఎందుకు ఉంటాయంటే ఈ శాండ్ అనేటువంటిది లోపలికి వెళ్లకుండా ఉండడానికి ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫిష్. 2025 డిఎస్సిలో ఈ క్వశ్చన్ అడిగాడు. చేప యొక్క లక్షణాలు. ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉంటుంది. ప్రవాహమయ ఆకృతి అంటే ఏంటంటే ఈ పడవ ఆకృతిని కలిగి ఉంటుంది. ఎందుకు ఉపయోగపడుతుంది పడవ ఆకృతి అంటే? త్వరగా ఈదడానికి ఉపయోగపడుతుంది. ప్రీవియస్ చాప్టర్లో చేప యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈదడానికి ఉపయోగపడుతుంది. జారుడు స్వభావం కలిగినటువంటి పొలుసులు ఉంటాయి, స్కేల్స్ ఉంటాయి. జారుడు స్వభావం ఉన్నటువంటి పొలుసులు లేదా స్కేల్స్ అనేటువంటి ఉంటాయి. ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి? రక్షణకు మరియు కదలికలకు ఉపయోగపడుతున్నాయి. ఈ జారుడు స్వభావం కలిగినటువంటి స్కేల్స్ అనేటువంటివి రక్షణకు మరియు కదలికలకు ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ వాజాలు మరియు తోక. సైడ్కు ఉన్నటువంటి వాజాలు కావచ్చు, తోక అనేటువంటివి ఎందుకు ఉపయోగపడుతున్నాయి? దిశను మార్చుకోవడం కోసం మరియు సమతాస్థితిని ఉంచడం కోసం, సమతాస్థితిలో ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంచడం కోసం ఏవి ఉపయోగపడుతున్నాయంటే వాజాలు మరియు తోక అనేటువంటివి ఉపయోగపడుతున్నాయి చేపలో. ఇంకా మొప్పలు అనేటువంటి ఉంటాయి, గిల్స్ అనేటువంటి ఉంటాయి. ఇవి రెస్పిరేటరీ ఆర్గాన్స్. ఎందుకు ఉపయోగపడుతున్నాయి? ఇవి నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ అబ్జార్బ్ చేసుకోవడం కోసం, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అబ్జార్బ్ చేసుకోవడం కోసం ఈ గిల్స్ అనేటువంటి చేపలో ఉపయోగపడుతున్నాయి. ఇవి చేప యొక్క లక్షణాలు. ఇవి వంట యొక్క లక్షణాలు. వంట ఎక్కడ పెరుగుతుంది? ఎడారిలో పెరిగేటువంటి వంట యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.
చేప యొక్క అనుకూలనాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. మరి ఆవాసం అంటే ఏంది? జీవులు నివసించేటువంటి ప్రదేశాన్ని ఏమంటున్నాం? ఆవాసము, హ్యాబిటేట్ అంటాం. ఇది భౌమ్య, జల, ఎడారి 3 ఆవాసాలుగా ఉంటాయి. భౌమ్య టెర్రస్ట్రియల్ హ్యాబిటేట్, జల అక్వాటిక్ హ్యాబిటేట్, ఎడారి డెజర్ట్ హ్యాబిటేట్. ఈ విధంగా ఉంటాయి. ఈ భౌమ్య ప్రదేశం అడవులు, మైదానాలు అవన్నీ కూడా ఈ భౌమ్య ప్రదేశం కిందకి వస్తుంది. వాటర్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్వాటిక్ హ్యాబిటేట్ కిందకి వస్తాయి. డెజర్ట్ అనేటువంటిది డెజర్ట్ హ్యాబిటేట్ కిందకి వస్తుంది. ఇందులో ఏముంటాయి? ఒక ఆవాసంలో ఏముంటాయి? 2 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే జీవ మరియు నిర్జీవ అంశాలు ఉంటాయి. బయోటిక్ ఫ్యాక్టర్స్, అబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఈ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయో, లివింగ్ క్యారెక్టర్స్ని చూపిస్తాయో వాటన్నిటిని ఏమంటున్నాం? బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. బయోటిక్ ఫ్యాక్టర్స్తో పాటు ఇంకా ఏముంటాయి? అబయోటిక్ ఫ్యాక్టర్స్, నిర్జీవ అంశాలు ఉంటాయి. గాలి, నీరు, క్రాంతి మరియు ఉష్ణం, ఎయిర్, వాటర్, లైట్ అండ్ హీట్. ఈ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఈ బయోటిక్ ఆర్గానిజం యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి, జీవించడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసిన్సిస్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఈ జీవ లక్షణాలు కలిగినటువంటి జీవులకు అంటే బయోటిక్ ఫ్యాక్టర్స్కు పెరుగుదలకు జీవించడానికి అనేటువంటి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అనుకూలత, అక్లిమటైజేషన్. ఒకవేళ మనం మైదాన ప్రాంతంలో జీవిస్తూ ఉండి ఒక్కసారిగా ఎత్తైన పర్వత ప్రాంతానికి వెళ్ళామనుకోండి, శ్వాస తీసుకోవడంలో మరియు శారీరక వ్యాయామాలు చేయడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ వేగంగా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. కొద్ది కాలం తర్వాత ఏమవుతుందంటే అది నార్మల్ అవుతుంది. అలా నార్మల్ అవడాన్ని ఏమంటామంటే అనుకూలత లేదా అక్లిమటైజేషన్ అంట. సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మారడాన్ని ఏమంటారంటే వాతావరణ అనుకూలత లేదా అక్లిమటైజేషన్ అనే పేరుతో పిలుస్తాం. ఆ ప్రదేశాలకు మనం అడాప్ట్ కావడాన్ని ఏమంటామంటే వాతావరణ అనుకూలత లేదా అక్లిమటైజేషన్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్, ఈ వాతావరణ అనుకూలత అనేది ఒక్కసారిగా ఏర్పడుతుందా? లేదు, ఇది చాలా స్లోగా ఏర్పడుతుంది. వాతావరణ అనుకూలత లేదా అక్లిమటైజేషన్ అనేటువంటిది చాలా స్లోగా ఏర్పడుతుంది. ఏవైతే అనుకూలతను ప్రదర్శిస్తాయో అవి సర్వైవ్ అవుతాయి. ఏవైతే అనుకూలతను ప్రదర్శిస్తాయో అవి సర్వైవ్ అవుతాయి. ఏవైతే అనుకూలతను ప్రదర్శించవో, అడాప్టేషన్ ప్రదర్శించలేవో అవి అక్కడ నుండి ఎలిమినేట్ అవుతాయి. అక్కడ ఎడారి ఆవాసం, అందులో ఉన్నటువంటి జీవులు. ఏది ఎడారి ఆవాసం? డెజర్ట్ ఈకోసిస్టమ్ లేదా డెజర్ట్ హ్యాబిటేట్ అంటే ఏంటి? ఎక్కడైతే ఎడారి ప్రాంతం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి హ్యాబిటేట్ని ఏమంటారంటే డెజర్ట్ హ్యాబిటేట్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి జీవులు అనేటువంటివి కొన్ని అనుకూలతను ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా అనిమల్స్ అనేటువంటివి ఎలా ఉంటాయంటే పగటిపూట ఇసుకలో లోతైన బొరియల్లో నివసిస్తాయి. ఎందుకు? ఆ అప్పర్ లేయర్ అనేటువంటి చాలా హీట్గా ఉంటుంది, త్వరగా సన్ నుంచి రేస్ను అబ్జర్వ్ చేసుకోవడం వల్ల. అందుకని ఈ యొక్క అనిమల్స్ అనేటువంటివి లోపల భాగంలో బొరియల్లో ఉంటాయి. రాత్రిపూట బయటకు వచ్చి తన యొక్క విధులను నిర్వర్తించుకుంటాయి. అందుకే ఎడారి ప్రాంతంలో పెరిగేటువంటి చాలా జీవులు అనేటువంటివి నిశాచరులుగా ఉంటాయి, నాక్టర్నల్ ఎనిమల్స్గా ఉంటాయి. అంటే రాత్రిపూట సంచరించే జీవులుగా ఉంటాయి. నెక్స్ట్, ఎడారి ప్రదేశంలో పెరిగేటువంటి ప్లాంట్స్ అనేటువంటి ఎలా ఉంటాయి? వాటి యొక్క లీవ్స్ అనేటువంటి ఉండవు. ఒకవేళ ఉంటే చాలా చిన్నవిగా ఉంటాయి. కొన్నిట్లో అయితే లీవ్స్ అనేటువంటివి థార్న్స్, ముళ్ళుగా రూపాంతరం చెంది ఉంటాయి, మాడిఫై చెంది ఉంటాయి. ఎందుకోసం ఇవి చిన్నవిగా ఉంటాయి? ఎందుకు ఇవి ఉండవు లేదా ఎందుకు ముళ్ళుగా రూపాంతరం చెందుతాయంటే బాష్పోత్సేకాన్ని నివారించడం కోసం. అసలు బాష్పోత్సేకం అంటే ఏంటి? నీరు అనేటువంటిది ఆవిరి రూపంలో మొక్క నుండి వెళ్ళిపోవడాన్ని ఏమంటారంటే బాష్పోత్సేకం లేదా ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ ట్రాన్స్పిరేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం లీవ్స్ అనేటువంటి స్మాల్ గాను లేదా థార్న్స్ గాను మాడిఫై చెంది ఉంటాయి. దీని యొక్క కాండం అనేటువంటిది, దీని యొక్క స్టెమ్ అనేటువంటిది పత్రం లాగా రూపాంతరం చెంది ఉంటుంది. దీన్ని పత్రాభకాండం, పిల్లోక్లేడ్ అనే పేరుతో పిలుస్తాం. పత్రాభకాండం లేదా పిల్లోక్లేడ్ అనేటువంటిది ఒక పత్రం లాగా ఉంటుంది. అది పత్రం కాదు, అది ఏంది? కాండం.
మరి పత్రాలు ఎక్కడ ఉన్నాయి? పత్రాలు అనేటువంటివి దాని మీదనే ముళ్ళుగా రూపాంతరం చెంది ఉంటాయి. అది ఒక కాండం. ఈ కాండం అనేటువంటిది వాటర్ను స్టోర్ చేసుకోవడంలో, ఫోటోసింథసిస్లోను, కిరణజన్య సంయోగక్రియ ఎడారి మొక్కల్లో ఎక్కడ పత్రామ కాండం ఉన్నటువంటి మొక్కల్లో ఎక్కడ జరుగుతుంది? కాండంలో జరుగుతుంది. అన్ని ఎడారి మొక్కల్లో కాదు, ఏదైతే క్లాడోఫిల్ పత్రావ కాండం అనేది ఉంటుందో అందులో, ఫిల్లోక్లేడ్, అందులో ఎలా జరుగుతుంది? ఫోటోసింథసిస్ అనేటువంటి కాండంలో జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఓపనిషియా. ఓపనిషియా అనేటువంటిది ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఈ కాండంపై మైనపు పొర అనేది ఉంటుంది, వ్యాక్సీ లేయర్ ఉంటుంది. కాండంపై ఒక మందమైనటువంటి ఒక వ్యాక్సీ లేయర్, మనం ఈ ఉపనిషయాన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఈ వ్యాక్సీ లేయర్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ వ్యాక్సీ లేయర్ అగైన్ ట్రాన్స్పిరేషన్, లాస్ ఆఫ్ వాటర్ నుంచి ప్లాంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క వ్యాక్సీ లేయర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, రూట్స్ అనేటువంటివి చాలా లోతుగా పోయి ఉంటాయి. ఎందుకు? ఇవి పెరిగేదే వాటర్ అన్అవైలబుల్ ప్లేసెస్లో, వాటర్ తక్కువగా ఉన్నటువంటి ప్లేస్లో. సో రూట్స్ అనేటువంటి బాగా డెవలప్ అయ్యి వాటర్ను అబ్జార్బ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ప్రదేశం వచ్చేసి పర్వత ప్రాంతాలు. పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి మొక్కలు అనేటువంటివి శంకు ఆకారంలో ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి మొక్కలు అనేటువంటివి ఈ రకమైనటువంటి శంకు ఆకారంలో ఉంటాయి. వాలుగా ఉన్నటువంటి కొమ్మలు అనేటువంటివి ఉంటాయి. శంకు ఆకారంలో ఉంటాయి, వాలుగా ఉన్నటువంటి కొమ్మలు ఉంటాయి. కొన్నింటిలో ఆకులు అనేటువంటివి సూదుల్లాగా ఏర్పడి ఉంటాయి. ఎందుకు ఈ విధంగా మాడిపోయి ఉంటాయి? వర్షపు నీరు మరియు మంచు అనేటువంటిది తేలికగా జారడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క లీవ్స్ అనేటువంటివి సూదుల్లాగా, ప్లాంట్ అనేటువంటిది శంకులాగా ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి జంతువులు ముఖ్య ఇంపార్టెంట్ చాలా. కింది వాటిలో ఏవి పర్వత ప్రాంతాల్లో పెరిగేటువంటి జీవులు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది జడల బర్రె, మంచు చిరుత, కొండగొర్రె. మౌంటైన్ షీప్, జడల బర్రె, మంచు చిరుత, తర్వాత కొండగొర్రె, యాక్, దెన్ స్నో లెపర్డ్, దెన్ వచ్చేసి కొండగొర్రె. వీటిలో మౌంటైన్ షీప్, వీటిలో ఈ జడల బర్రె యొక్క శరీరం అనేటువంటి ఎక్కువగా బొచ్చు అనేటువంటిది ఉంటుంది. ఎందుకోసం? ఆ యొక్క చల్లదనం నుంచి దాన్ని రక్షించడం కోసం ఎక్కువగా బొచ్చు అనేది ఉంటుంది. అంటే వీటి యొక్క లక్షణమే దళసరి చర్మం లేదా బొచ్చు కలిగి ఉండడం. ఏవైతే పర్వత ప్రాంతాల్లో ఉంటాయో వాటి యొక్క లక్షణమే దళసరి చర్మం మరియు బొచ్చు కలిగి ఉండడం. పర్వత ప్రాంతం పైకి వెళ్ళే కొద్దికి చల్లబడుతుంది, వాతావరణం అనేది చల్లగా ఉంటుంది, చలి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో తనను తాను రక్షించడం కోసం దళసరి చర్మం మరియు బొచ్చు అనేటువంటిది కలిగి ఉంటాయి. ఇట్లా ఎగ్జాంపుల్ జడల బర్రె అనేటువంటిది ఎక్కువగా బొచ్చును కలిగి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఈ స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేటువంటివి ఎందుకు ఉపయోగపడతాయి? హీట్ని జనరేట్ చేయడానికి, ఆ చల్లదనం నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి మంచు చిరుత, స్నో లెపర్డ్. మందమైన పాదాలు ఉంటాయి, మందమైనటువంటి చర్మం కలిగినటువంటి, బొచ్చుతో కూడినటువంటి చర్మం కలిగినటువంటి పాదాలు అనేటువంటివి ఉంటాయి. మంచులో నడిచేటప్పుడు ఆ చల్లదనం కోసం ఈ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్, ఈ మందమైనటువంటి పాదాలు లేదా ఆ బొచ్చుతో కూడినటువంటి పాదాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. నెక్స్ట్ కొండగొర్రె, బలమైనటువంటి కాలు యొక్క గిట్టలు అనేటువంటివి చాలా బలంగా ఉంటాయి ఆ పర్వత ప్రాంతాల్లో పరిగెత్తడం కోసం. గడ్డి భూములు. టెక్స్ట్ బుక్ ప్రకారం గడ్డి భూముల్లో పెరిగేటువంటి రెండు ప్రధానమైన జీవులు ఇచ్చాడు. ఒకటి సింహము, ఇంకొకటి జింక. చాలా ఇంపార్టెంట్. 2025 డిఎస్సిలో ఈ జింక అనుకూలనాల గురించి బిట్ అడిగాడు. చూస్తే ఫస్ట్ సింహం ఏ వర్ణంలో ఉంటుంది? లేత గోధుమ వర్ణంలో ఉంటుంది. ఎందుకు లేత గోధుమ వర్ణంలో ఉంటుంది అంటే ఆ గడ్డి మైదానం అనేటువంటిది లేత గోధుమ వర్ణంలో ఉంటుంది కాబట్టి తన యొక్క ఏవైతే దాన్ని అబ్జర్వ్ చేసేవి ఉంటాయో వాటి నుండి కనపడకుండా ఉండడానికి కోసము లేత గోధుమ వర్ణంలో ఉంటుంది. ముందర కాళ్ళకు పొడవైనటువంటి గోర్లు ఉంటాయి తన యొక్క ప్రిడేటర్ భక్షితాన్ని పట్టుకోవడం కోసం. ముందర కాళ్ళకు పొడవైనటువంటి గోర్లు అనేటువంటి ఉంటాయి. ముఖానికి ముందర వైపు కళ్ళు ఉంటాయి తన టార్గెట్ను కరెక్ట్గా చూడడానికి, తన టార్గెట్ను కరెక్ట్గా అబ్జర్వ్ చేయడానికి ముఖానికి ముందు వైపు కాళ్ళు ఉంటాయి, ముందు వైపు కళ్ళు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ముందర వైపు కళ్ళు ఉంటాయి సింహానికి. నెక్స్ట్ చూడండి జింక, బలమైనటువంటి దంతాలు ఉంటాయి. ఈ మొక్క యొక్క కాండాలు వాటిని నమలడానికి బలమైనటువంటి దంతాలు ఉంటాయి. పెద్ద చెవులు ఉంటాయి, అంటే సరౌండింగ్గా వచ్చేటువంటి సౌండ్స్ తన యొక్క
శత్రువు యొక్క సౌండ్స్ను పసిగట్టడానికి పెద్ద చెవులు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. తల పక్కగా కళ్ళు ఉంటాయి. కళ్ళు అనేటువంటివి తల పక్కగా ఉంటాయి. సరౌండింగ్ తన శత్రువుల నుంచి శత్రువు యొక్క కదలికలను పసిగట్టడానికి తల పక్కగా కళ్ళు అనేటువంటివి ఉంటాయి. అధిక వేగం ఉంటుంది. ఎనిమి నుంచి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అధిక వేగాన్ని ప్రదర్శిస్తాయి. ఇవి జింక యొక్క అనుకూలనాలు. ఈ బిట్ 2025 డిఎస్సిలో అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి మహాసముద్రాలు. మహాసముద్రాల్లో కొన్ని జీవులు నివసిస్తున్నాయి. సముద్రం యొక్క గర్భం లోపల, సముద్ర గర్భం లోపల అంటే సముద్రం యొక్క చివరి అడుగు భాగంలో కొన్ని జీవులు అనేటువంటి నివసిస్తాయి. అవేంటివి? స్క్విడ్లు మరియు ఆక్టోపస్లు. ఇవి ఒక నిర్దిష్ట ఆకారాన్ని ప్రదర్శించినప్పటికీ ఇవి కొన్ని అనుకూలనాలు ప్రదర్శిస్తాయి. ఇందులో కూడా ఏముంటాయి? మొప్పులు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ మొప్పులు అనేటువంటి ఎందుకు ఉపయోగపడతాయి? శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. ఏ విధంగా ఉపయోగపడతాయి? వాటర్లో ఉన్నటువంటి కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ను గ్రహించడానికి ఉపయోగపడతాయి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ను తీసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది. ఏవైతే డాల్ఫిన్లు మరియు తిమింగలాలు అనేటువంటి ఉంటాయో ఈ డాల్ఫిన్లు తిమింగలాల్లో మొప్పులు అనేటువంటివి ఉండవు. మొప్పులు లేవు, మరి ఇవి నీటిలోనే ఉంటాయి, బట్ మొప్పులు లేవు. ఎలా రెస్పిరేషన్ జరుపుకుంటాయి? శ్వాస రంధ్రాల ద్వారా రెస్పిరేషన్ జరుపుకుంటాయి. ఇవి ఎప్పటికప్పుడు భూ ఉపరితలం మీదకి వచ్చి, అంటే సముద్రం యొక్క ఉపరితలం మీదకి వచ్చి గాలిని తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తాయి. గాలి లేకుండా సముద్ర గర్భంలో లేదా సముద్రం లోపల ఎక్కువసేపు ఉండగలుగుతాయి. బట్ అవసరమైనప్పుడు ఈ సముద్రం యొక్క ఉపరితలంలోకి వచ్చి అలా గాలిని తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటాయి. ఏవి? ఈ వేల్స్ మరియు డాల్ఫిన్స్, తిమింగలాలు మరియు డాల్ఫిన్లు. మొప్పలు అనేటువంటివి ఇందులో ఉండవు. నెక్స్ట్ చెరువులు, సరస్సులు. ఈ చెరువులు సరస్సుల్లో ఉన్నటువంటి హైడ్రోఫైట్స్, నీటి మొక్కలు అనేటువంటి ఉంటాయి. వీటిలో వేర్లు అనేటువంటి పరిమాణంలో తగ్గించబడి ఉంటాయి. హైడ్రిల్లా వంటి కొన్ని మొక్కల్లో వేర్లు అనేటువంటి పూర్తిగా నశించబడి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ వేర్ల యొక్క ప్రధానమైనటువంటి విధి, యాక్చువల్గా ఈ టెర్రస్ట్రియల్ ప్లాంట్స్లో వేరు యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంది? భూమి మీద నివసించే ప్లాంట్స్లో వేరు యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంది? నీటిని మరియు ఖనిజ లవణాలను గ్రహించడం. కానీ ఈ నీటి మొక్కల్లో వేరు యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే మొక్కను దాని స్థానంలో ఉంచుట ప్రధానమైనటువంటి విధి. వాడే అంటాడు కింది వాటిలో నీటి యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంది? ఫస్ట్ ఆప్షను భూమిలో ఉన్నటువంటి నీటిని మరియు ఖనిజ లవణాలను గ్రహించుట. నీటి మొక్కలు అన్నాడు కాబట్టి అది కాదు, ఆల్రెడీ నీటిలో ఉంటాయి ఇవి. సో దాని యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంది? మొక్కను దాని స్థానంలో ఉంచుట, దీని యొక్క ప్రధానమైనటువంటి విధి. నెక్స్ట్ పత్రాలు అనేటువంటి రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. ఎందుకోసం? ఫ్లెక్సిబిలిటీ. నీటి యొక్క ప్రవాహానికి అనుగుణంగా ఈ పత్రాలు అనేటువంటి చెలించడానికి, ఫ్లెక్సిబుల్గా ఉండడానికి పత్రాలు అనేటువంటి ఎలా ఉంటాయి? రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ కప్పలు. యానిమల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ చెరువులు సరస్సుల్లో ఉన్నటువంటి యానిమల్ దేనికి మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే కప్పను ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. నీటిలో ఉండగలుగుతుంది, నేల మీద కూడా జీవించగలుగుతుంది. దీనికి బలమైనటువంటి బ్యాక్ లెగ్స్ ఉంటాయి. వెనక పాదాలు అనేటువంటి చాలా బలంగా ఉంటాయి. ఎందుకు బలమైనటువంటి బ్యాక్ లెగ్స్ ఉంటాయి? దూకడం కోసం మరియు తన యొక్క భక్షితాన్ని పట్టుకోవడం కోసం, తన యొక్క ప్రేని పట్టుకోవడం కోసం, తన యొక్క ఫుడ్ను పట్టుకోవడం కోసం బలమైనటువంటి బ్యాక్ లెగ్స్ ఉంటాయి. అట్ ఎ టైం ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? దూకడం కోసం ఉపయోగపడతాయి. నెక్స్ట్ తెడ్డు వంటి పాదాలు ఉంటాయి. నీటిలో ఈదడానికి ఈ తెడ్డు వంటి పాదాలు అనేటువంటివి కప్పకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ జీవుల్లో కనిపించేటువంటి సామాన్య లక్షణాలు, కామన్ ఫీచర్స్ ఆఫ్ ఆల్ యానిమల్స్, ఆల్ లివింగ్ ఆర్గానిజంలో కనిపించేటువంటి సామాన్య లక్షణాలు, కామన్ ఫీచర్స్. అందులో ఏమున్నాయి? ఫస్ట్ ఆహారం. ప్రతి జీవి కూడా తన యొక్క గ్రోత్ కోసం అండ్ డెవలప్మెంట్ కోసం ఏం అవసరం? ఫుడ్ అనేటువంటి అవసరం. మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్, ఆల్మోస్ట్ ఆల్ యానిమల్స్ ఎలా ఉంటాయి? హెటిరోట్రోప్స్గా ఉంటాయి, ఇతర ఆర్గానిజం మీద డిపెండ్ అవుతాయి. అదే ప్లాంట్స్ అనేటువంటివి ఆటోట్రోప్స్గా ఉంటాయి, కిరణజన్య సంయోగక్రియ ద్వారా తన యొక్క ఆహార పదార్థాన్ని తానే తయారు చేసుకుంటాయి. ఏ జీవులు తీసుకున్న ఆహారం, ఫుడ్ అబ్జార్బింగ్ అనేటువంటిది ఒక కామన్ ఫీచర్. నెక్స్ట్ పెరుగుదల అంటే ఏంది? తన యొక్క పరిమాణంలో మార్పు చెందడాన్ని మనం ఏమంటున్నాం? పెరుగుదల అంటాం. అన్ని జీవుల్లో కూడా పెరుగుదల అనేటువంటిది కనిపిస్తుంది. పుట్టినప్పుడు ఒక సైజులో ఉంటుంది, పెరిగినప్పుడు ఇంకొక సైజులో ఉంటుంది. కొన్ని ఏకకణ జీవుల్లో ఏవైతే బ్యాక్టీరియా,
వంటి కొన్ని ఏకకణ జీవులు అనేటువంటి ఉంటాయో వీటిలో పెరుగుదల ఎలా చెప్తాం మనము? పెరుగుదల అంటే ఇక్కడ ఇంక్రీజింగ్ ద నెంబర్, పెరుగుదలను నెంబర్ని బేస్ చేసుకొని చెప్తాం. ఇప్పుడు 1 ఉంది, నెక్స్ట్ 2 అయినాయి, నెంబర్ని బేస్ చేసుకొని పెరుగుదల అనేటువంటిది కనిపిస్తుంది. పెరుగుదల అనేటువంటిది ఒక కామన్ ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి శ్వాసక్రియ. ఏంది శ్వాసక్రియ యొక్క ప్రధానమైనటువంటి విధి? ఆహార పదార్థాన్ని శక్తిగా మార్చడం. ఆహార పదార్థాన్ని శక్తిగా మార్చడమే శ్వాసక్రియ యొక్క ప్రధానమైనటువంటి విధి. వానపాము అనేటువంటిది చర్మము ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. చేపలు అనేటువంటివి మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. రిమైనింగ్ కొన్ని మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ లంగ్స్ ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. శ్వాసక్రియ యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంది? శక్తిని ఉత్పత్తి చేయుట. ఇది శ్వాసక్రియ. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ ఫీచర్ ఆఫ్ ఆల్ యానిమల్స్. నెక్స్ట్ వచ్చేసి రెస్పాండ్ టు స్టిమ్యులస్. ప్రచోదనాలకు ప్రతిస్పందన చూపించడం. ఏవైతే ప్రతిస్పందింపజేస్తాయో దాన్ని ఏమంటున్నాం? ప్రతిస్పందనలు అంటాం. మనం చూపించేటువంటి ప్రతిస్పందనలు అంటున్నాం. ప్రచోదనాలకు ప్రతిస్పందనలు చూపించడం, రెస్పాండ్ టు స్టిమ్యులస్. ఇక్కడ కాక్రోచ్ టెక్స్ట్ బుక్లో బొద్దింకనిచ్చింటాడు. ఎప్పుడైతే లైట్ అనేటువంటిది వస్తుందో అది డార్క్గా వెట్టిగా ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్తుంది. ఇవి నిశాచరులు, రాత్రిపూట సంచరించేవి. సో లైట్ ఉన్నటువంటిప్పుడు ఇవి ఉండలేవు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్స్ అనేటువంటివి సూర్యాస్తమయం టైంలో, ఈవినింగ్ టైంలో మాత్రమే అవి ఏం చేస్తున్నాయి? ఫ్లవర్స్ను ఇస్తున్నాయి. ఫ్లవర్స్ అనేటువంటివి విచ్చుకుంటున్నాయి. ఏ టైంలో? ఈవినింగ్ టైంలో మాత్రమే. ఆ ఈవినింగ్ లైట్కు అవి రెస్పాండ్ అవుతున్నాయి. ఆ డార్క్కు లేదా లైట్కు ఈ బొద్దింకలు అనేటువంటి రెస్పాండ్ అవుతున్నాయి. మైమోసా ప్యూడికా టచ్ మీ నట్ ప్లాంట్, టచ్కు రెస్పాండ్ అవుతుంది. దాన్ని టిగ్మోట్రోఫిజం, టిగ్మోనాస్టిజం అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. కొన్ని వాటర్కు రెస్పాండ్ అవుతాయి, హైడ్రోట్రోఫిజం అంటారు. కొన్ని లైట్కి రెస్పాండ్ అవుతాయి, అంటే సన్ లైట్కి రెస్పాండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్, దాన్ని ఏమంటున్నాం? ఫోటోట్రోఫిజం అనే పేరుతోనే పిలుస్తాం. కొన్ని ఎర్త్కి సపోర్ట్ ఇస్తాయి, ఎర్త్ని బేస్ చేసుకొని రెస్పాండ్ ఇస్తాయి. దాన్ని ఏమంటున్నాం? జియోట్రోఫిజం అనే పేరుతోనే పిలుస్తున్నాము. బుక్లో ఇచ్చినట్టు ఇవి రెస్పాండ్ టు స్టిమ్యులస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ ఫీచర్ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ వచ్చేసి విసర్జన, ఎక్స్రేషన్. రిమూవింగ్ ఆఫ్ వేస్ట్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్రేషన్. శరీరం నుంచి వేస్ట్ అంతా బయటికి పంపడాన్ని ఏమంటాం? విసర్జన అంటాం. అన్నిట్లో విసర్జన అనేటువంటిది జరుగుతుంది, మనకు తెలిసింది. బట్ మొక్కల్లో విసర్జన ఎలా జరుగుతుంది? విసర్జన వేస్ట్ మెటీరియల్ అనేటువంటివి మొక్కల యొక్క వ్యాక్యూల్స్లో స్టోర్ అవుతాయి, లేదా రెజిన్స్ గాను లేదా గమ్స్ గాను మొక్కల్లో అవి విడుదల చేయబడతాయి. ఏవి? విసర్జితాలు. ఎక్కడ? ప్లాంట్స్లో అయితే. యానిమల్స్లో అయితే వేస్ట్ అనేది బయటికి పోతుంది, దాన్ని ఏమంటాం? విసర్జన అంటాం. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి. ఏది ప్రత్యుత్పత్తి యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంది? తనను పోలినటువంటి తన సంతతిని పెంచుకోవడానికి. దాన్ని ఏమంటున్నాం? ప్రత్యుత్పత్తి. ప్రొడక్షన్ ఆఫ్ దేర్ ఓన్ జనరేషన్స్, దట్ ఈస్ కాల్డ్ రీప్రొడక్షన్. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఇక్కడ జీవులు అనేటువంటివి తనను పోలినటువంటి తర్వాత సంతతిని పెంచుకునే దానికోసం ప్రత్యుత్పత్తిని ఉపయోగించుకుంటాయి. ఈ ప్రత్యుత్పత్తి కొన్ని లైంగిక ప్రత్యుత్పత్తి ఉంటుంది, కొన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు మొగ్గలు అనే వాటి ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి అనేటువంటి జరుగుతుంది. మొగ్గులు అనేటువంటి వాటి ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి అనేటువంటి జరుగుతుంది. ఎగ్జాంపుల్ పొటాటో తీసుకున్నాడు, వాటిని ఐస్ అనే పేరుతో పిలుస్తారు, కనుమొగ్గులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీటి ద్వారా ఏం జరుగుతుంది? శాఖీయ ప్రత్యుత్పత్తి అనేటువంటి జరుగుతుంది. ఎక్కడ? పొటాటోలో. యానిమల్స్లో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. మొక్కలలో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మొక్కల్లో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి వలన పుష్పాల నుంచి ఫలాల్లో విత్తనాలు, మళ్ళీ అవి తిరిగి మొలకెత్తే రకంగా ఉంటాయి. నెక్స్ట్ చలనం. దాదాపు అన్ని జీవుల్లో చలనం అనేటువంటిది ఉపయోగపడుతుంది. వివిధ రకాల జీవుల్లో వివిధ రకాల చలనాంగాలు అనేటువంటి ఉంటాయి. వీటి ద్వారా చలనం అనేటువంటి జరుగుతుంది. ఈ చలనం కూడా వన్ ఆఫ్ ద కామన్ ఫీచర్ ఆఫ్ ఆల్ యానిమల్స్. మరి మొక్కలలో చలనం ఎలా ఉంటుంది? మొక్కల్లో దాదాపు ప్లాంట్స్ అక్కడే ఉంటాయి. బట్ ఈ ప్లాంట్స్లో నీరు మరియు ఖనిజ లవణాలు, ఆహార పదార్థాలు అనేటువంటివి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చెలుస్తూ ఉంటాయి. వాటర్ అండ్ ఆల్సో మినరల్ అయాన్స్ ఫ్రమ్ సాయిల్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ లీవ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. దిస్ ఈస్ ద అనదర్ కామన్ ఫీచర్ ఆఫ్ ఆల్ యానిమల్స్. ఏంటిది? చలనం. ఇవి ప్లాంట్స్లో అన్ని జీవుల్లో కామన్ ఫీచర్స్గా ఉంటాయి. ఇంతటితో ఈ టాపిక్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.